క్రేజీ సినిమాలు చేస్తున్న మలయాళ బ్యూటీ సంయుక్త సడన్ గా లైమ్ లైట్ లోకి వచ్చేసింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 5 సినిమాలకు పైగా చేస్తూ టాప్ ప్లేస్ కోసం ట్రై చేస్తోంది. సంయుక్త మీనన్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీ అవుతుంది. మొన్న ఈ మధ్యనే పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ది బ్లాక్ గోల్డ్ అనే విమెన్ సెంట్రిక్ మూవీ అనౌన్స్ చేసిన సంయుక్త ప్రస్తుతం 5 నుంచి 6 సినిమాలు చేస్తుంది. నిఖిల్ తో స్వయంభూ, శర్వానంద్ తో నారీ నారీ నడుమ మురారి, పూరి, విజయ్ సేతుపతి సినిమాతో పాటు వరుసగా సినిమాలు చేస్తూ తెలుగులో మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్ అయిపోయింది. తెలుగులో పెద్దగా సినిమాలు చేయకపోయినా ఇక్కడ ఫుల్ క్రేజ్ తెచ్చుకుంటుంది మాళవిక మోహనన్. హృదయపూర్వం మూవీతో మంచి హిట్ కొట్టిన మాళవిక తెలుగులో ప్రభాస్ తో రాజాసాబ్ కోసం వెయిట్ చేస్తుంది. ప్రభాస్ తో లీడ్ హీరోయిన్ ఛాన్స్ దక్కించుకున్న మాళవిక సంక్రాంతికి రిలీజ్ అయ్యే ఈ సినిమా కోసం ఎక్సైటెడ్ గా వెయిట్ చేస్తుంది. సీనియర్లు జూనియర్లు అన్న తేడా లేకుండా అందరితో స్క్రీన్ షేర్ చేసుకుంటున్న క్యూట్ హీరోయిన్ అషికా రంగనాథ్. లాస్ట్ ఇయర్ సంక్రాంతికి సాలిడ్ పర్ఫార్మెన్స్ తో మంచి హిట్ కొట్టిన ఈ హీరోయిన్ మళ్ళీ ఇప్పుడు బిజీ అవుతుంది. రవితేజ 76వ సినిమాగా కిషోర్ తిరుమల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాలో హీరోయిన్ గా తెలుగులో మరోసారి తన లక్ చెక్ చేసుకోబోతుంది. కొత్త హీరోయిన్లు తెలుగులో వరుసపెట్టి ఆఫర్స్ దక్కించుకుంటున్నారు. అలా లేటెస్ట్ గా మరో ఛాన్స్ దక్కించుకుంది కయాడు లోహర్. తెలుగులో ఇప్పటికే నానితో ద పారడైజ్ మూవీ చేస్తున్న కయాడు, విశ్వక్షేన్, అనుదీప్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఫంకీ సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ దక్కించుకుంది.